హలో! వెల్కమ్ టు ఫ్రీ మ్యాథ్. ఈరోజు ట్రిగ్నోమెట్రీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందు బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఓ 10 ఫస్ట్ యాంగిల్ డెఫినేషన్ చూద్దాం. యాంగిల్ అంటే ఏం లేదు. ఒక రే అంటే తెలుసు కదా! స్టార్టింగ్ పాయింట్ ఉంటది. ఎండ్ ఉండదు. రే ఓ దీన్ని రొటేట్ చేసాం ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో. అప్పుడు అది దాని పొజిషన్ మారిపోద్ది. ఓబీ అయితది. ఇప్పుడు ఈ ఓఏ రేకి, ఓబీ రేకి ఎంత రొటేట్ చేసామన్న దాన్ని యాంగిల్ అంటాం. ఎంతైనా కావచ్చు. కొన్నిసార్లు 30 డిగ్రీస్, కొన్నిసార్లు 60 డిగ్రీస్, కొన్నిసార్లు 90 డిగ్రీస్. దీన్నే యాంగిల్ అంటాం. తర్వాత ట్రిగ్నోమెట్రీలో మెయిన్ పాయింట్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలిసే ఉంటుంది మీకు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. ఇది ఏబిసి అనుకుంటే ఈ యాంగిల్ 90 డిగ్రీస్, ఈ యాంగిల్ అంతా టీటా అనుకున్నాం. ఈ టీటా ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్, all the angles in a triangle is equal to 180 degrees. అందుకనే ఒకటి 90 డిగ్రీస్ అయితే 90 ప్లస్ టీటా ప్లస్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు 180. అందుకని 90 డిగ్రీస్ మైనస్ టీటా. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఇవి జస్ట్ డెఫినేషన్స్. అంటే సైన్ టీటా డెఫినేషన్. ఈ యాంగిల్ టీటా కదా, దాని డెఫినేషన్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇప్పుడు ఈ టీటా యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏదంటే ఏబి బై హైపోటెనస్ బీసీ. కాస్ టీటా డెఫినేషన్ adjacent side by hypotenuse. ఇక్కడ టీటాకి adjacent సైడ్ ఏసీ బై బీసీ. అలాగే tan టీటా ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే దానికి ఎదురుగా ఉన్నది, adjacent సైడ్ అంటే దాని పక్కన ఉన్నది, హైపోటెనస్ కాకుండా. అంటే ఇప్పుడు అది ఏమైతే ఆపోజిట్ టీటాకి ఆపోజిట్ సైడ్ ఏబి బై టీటాకి adjacent సైడ్ ఏసి. దీన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే ఇదే సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ టీటా అంటే ఏబి బై బీసీ బై కాస్ టీటా అంటే ఏసీ బై బీసీ. బీసీ క్యాన్సిల్, ఏబి బై ఏసీ. అలాగే ఇంకో డెఫినేషన్ కాట్ టీటా. దీన్ని కొటాంజెంట్ టీటా అంటారు. కొటాంజెంట్ ఆఫ్ టీటా. ఇది అడ్జసెంట్ సైడ్ బై
ఆపోజిట్ సైడ్. టీటాకి అడ్జసెంట్ సైడ్ ఏసీ, ఏసీ బై ఏబి. దీన్నే కాస్ టీటా బై సైన్ టీటా అని కూడా రాయొచ్చు. ఇంకో డెఫినేషన్ సీకెంట్ టీటా. సీకెంట్ టీటా ఇది హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ ఏంటి ఇక్కడ బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏసీ. దీన్నే మనం 1/cos టీటా అని కూడా రాయొచ్చు. కొసీకెంట్ టీటా దీని హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెనస్ బీసీ బై ఏబి. దీన్నే మనం 1/sin టీటా అని కూడా రాయొచ్చు. ఇప్పుడు దాకా చెప్పుకునే సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా, కొసీకెంట్ టీటా, వీటిని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. వీటన్ని ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇప్పుడు మనం వీటిని ఎలా వాడాలనేది ఓ చిన్న ఎగ్జాంపుల్ బట్టి చూద్దాం. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబిసి ఇది 90 degrees. ఇప్పుడు ఇది టీటా అనుకుంటే ఈ లెంత్ ఏబి లెంత్ హెచ్, బీసీ లెంత్ పి, ఏసీ లెంత్ ఏ అనుకున్నాం. ఏ అనుకుంటే ఇప్పుడు సైన్ టీటా ఏమైతే సైన్ టీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై టీటాకి ఆపోజిట్ హెచ్ బై హైపోటెనస్ ఏ. ఇది సైన్ టీటా. కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ టీటాకి అడ్జసెంట్ సైడ్ బీసీ అంటే పి బై ఏ. అలాగే టాన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏబి అంటే హెచ్ బై అడ్జసెంట్ సైడ్ బీసీ అంటే పి ఏ. మనకి ఈ మూడు తెలుస్తాడు, మిగిలిన రేషియోస్ కూడా రాసేయచ్చు. దాన్ని కొసీకెంట్ టీటా ఈక్వల్స్ టు 1/sin టీటా. 1/sin టీటా అంటే ఏ బై హెచ్. దీన్ని బట్టి సీకెంట్ టీటా అంటే 1/cos టీటా. అదేమైతే ఏ బై పి. కాట్ టీటా అంటే 1/tan టీటా. tan టీటా ఈక్వల్స్ టు పి బై హెచ్. తెలియాల్సింది ఏంటంటే ఈ రూల్స్ తెలియాలి. డెఫినేషన్ ఈ డెఫినేషన్స్ తెలిస్తే ఈజీగా రాసేసుకోవచ్చు. సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ టీటా అంటే adjacent side by hypotenuse. Tan theta అంటే opposite side by adjacent side. ఇవి డెఫినేషన్స్.
ఈ డెఫినేషన్స్ నుంచే మనం ట్రిగ్నోమెట్రిక్ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఒక్కొక్క యాంగిల్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ టీటా 30 degrees అయింది అనుకోండి, టీటా ఇప్పుడు టీటా 30 degrees, ఇది 30 degrees అంటే ఇది 60 degrees. ఈ ఈ యాంగిల్ బట్టి సైడ్ లెంత్లు కూడా మారిపోతూ ఉంటాయి. ఏ బి సి, ఈ 30 ఇది 60 అయినప్పుడు సైన్ టీటా వాల్యూ ఏమవుతుంది అంటే సైన్ టీటా అంటే సైన్ 30 వాల్యూ ఏమవుతుంది అంటే 1/2. అంటే రేషియో, దేని రేషియో, ఏసీ బై బీసీ రేషియో 1/2 ఉంటుంది. ఈ వాల్యూస్ ఇప్పుడు డిరైవ్ చేయడం కన్నా గుర్తుపెట్టేసుకుంటే అయిపోద్ది, ఎందుకంటే తక్కువ వాల్యూస్ ఉంటాయి కాబట్టి. ఓ టేబుల్ ఇస్తాను, దాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. ఈ టేబుల్ ఇస్తారు కదా, ఒక్కొక్క యాంగిల్కి ఒక్కొక్కలా ఉంటుంది ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ఇప్పుడు టీటా 0 degrees అయింది అనుకోండి, సైన్ 0 0. టీటా 30 degrees అయితే సైన్ 30 1/2. అదే టీటా 45 degrees అయితే సైన్ 45 1/√2. టీటా 60 అయితే √3/2. మనం ముందు ఈ సైన్ వాల్యూస్ గుర్తుపెట్టేసుకుంటే సరిపోద్ది. అది ఇప్పుడు కాస్కి రాయాలనుకోండి, కాస్కి రాయాలంటే రివర్స్లో రావచ్చు. కాస్ థీటా అంటే కాస్ 0 1, కాస్ 30 సైన్ 60 ఒకటి √3/2, కాస్ 45 సైన్ 45 ఒకటి 1/√2, కాస్ 60 సైన్ 30 ఒకటి 1/2, కాస్ 0 సైన్ 0 ఒకటి. ఇవి ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు కాస్ థీటా, సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా అంటే ఈ కోఆర్డినేట్స్ బట్టి మారిపోతాయి కాబట్టి మైనస్ కాస్ థీటా. ఇది ఎట్లా వచ్చిందంటే సింపుల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టీటా ఇదంతా 90 మైనస్ టీటా. ఇప్పుడు సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అంటే 90 మైనస్ టీటా అంటే ఏమైంది, ఏబిసి, ఏకి ఆపోజిట్గా ఉన్నది బీసీ, బీసీ బై ఏసీ. అది ఇప్పుడు మనం దీన్ని కాస్ టీటా రాయొచ్చు. కాస్ టీటా అంటే దీనికి అడ్జసెంట్గా ఉన్నది, అది కూడా బీసీ బై ఏసీ. అంటే ఇప్పుడు ఏమైంది, సైన్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా. అందుకని ఇప్పుడు మనకి సైన్ 30 తెలిసింది, సైన్ 30 తెలిసిందంటే దాన్ని మనం ఏమైనా రాయొచ్చు అంటే కాస్ 90 మైనస్ 30, ఆ వాల్యూ అంతా కాస్ 60. అంటే సైన్ 30 ఈక్వల్స్ టు కాస్ 60. అందుకని ఇక్కడ కాస్ వాల్యూస్ రివర్స్లో ఈక్వల్ అయినాయి. కాస్ 0 సైన్ 90, కాస్ 30 సైన్ 60, కాస్ 45 సైన్ 45, కాస్ 60 సైన్ 30. ఈ వాల్యూస్ ఈక్వల్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ తెలిసిపోయినాయి అనుకో, ట్యాన్ టీటాకి రాసుకోవడం తెలుసు. ట్యాన్ టీటా అంటే ట్యాన్ టీటా ఈక్వల్స్ టు సైన్ టీటా బై కాస్ టీటా. 0కి తీసుకున్నాం అనుకోండి, సైన్ 0 0 కాబట్టి 0/1 0. అదే 1/2/√3/2 అంటే 1/√3, 1/√2 బై 1/√2 1, √3/2/1/2 అంటే √3. ఇక్కడ ఇది వచ్చేసి 1/0. 1/0 అంటే నాట్ డిఫైన్డ్, ఇది డిఫైన్ చేయలేం. కొన్నిసార్లు ఇన్ఫినిటీ అని రాస్తాం, ఇన్ఫినిటీ అని రాసే కన్నా నాట్ డిఫైన్డ్ అని రాయాలి. కాట్ టీటా అంటే కాస్ టీటా బై సైన్ టీటా, కాస్ 0 1 సైన్ 0 0, అందుకని నాట్ డిఫైన్డ్ ఇది. ఇప్పుడు ఇది √3/2/1/2 √3. ఇది కూడా అంతే, ట్యాన్ టీటా ఈక్వల్స్ టు కాట్ 90 మైనస్ టీటా. అందుకని ఈ వాల్యూస్ కూడా ఇక్కడ √3 అయితే ఇక్కడ √3, ఇక్కడ 1/√3 1/√3 1/2 1/2. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ గుర్తుంటే ఆటోమేటిక్గా డెఫినేషన్ బట్టి మనం తెలుసుకోవచ్చు నెంబర్స్. కొసికెంట్ టీటా అంటే 1/sin టీటా.
ఇది నాట్ డిఫైన్డ్ ఎందుకంటే 1/0 కాబట్టి. 1/2కి 1/1/2 అంటే 2, 1/1/√2 అంటే √2, 1/√3/2 అంటే 2/√3, ఇది 1. తర్వాత సీకెంట్ థీటా. సీకెంట్ థీటా అన్నా కూడా సీకెంట్ థీటా ఈక్వల్స్ టు కొసీకెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా. అందుకని ఈ వాల్యూస్ కూడా 2/√3, 2/√3, √2, 2, 2. సీకెంట్ థీటా అంటే 1/cos థీటా. ఇవి ఒక్కొక్క యాంగిల్కి ఒక్కొక్క వాల్యూస్ ఉంటాయి. ఇంకా చాలా యాంగిల్స్కి వాల్యూస్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించినంత వరకు ఇవే వాడతారు. అందుకని ఇవి గుర్తుపెట్టేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏం లేదు, ఇవి కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నుంచి డిరైవ్ చేసినాయి. పెన్ కలర్ మాత్రం ABC, ఇది 90 degrees. మనకి మామూలుగా తెలుసు కదా, సైన్ థీటా, ఇది థీటా అనుకున్నాం. సైన్ థీటా ఈక్వల్స్ టు AB/AC. కాస్ థీటా ఈక్వల్స్ టు BC/AC. tan theta ఈక్వల్స్ టు AB/BC. ఇవి మనకి ఇందాకలే తెలుసుకున్నాం. ట్రిగ్నోమెట్రిక్ ఫస్ట్ ఐడెంటిటీ ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఇది దీని ప్రూఫ్ కూడా ఇప్పుడు చెప్తా. సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా అంటే AB/BC హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా అంటే BC/AC హోల్ స్క్వేర్. అది ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇక్కడ AC బై AC స్క్వేర్. మనకి పైథాగరన్ థియరం తెలుసు కదా, AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్స్ టు AC స్క్వేర్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్. దీని నుంచే ఇప్పుడు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అంటే AC స్క్వేర్, AC స్క్వేర్ బై AC స్క్వేర్ అంటే 1. ఇప్పుడు ఈ ఐడెంటిటీ ప్రూఫ్ కూడా చెప్పేసాను. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఇది ఒక ఐడెంటిటీ. దీన్ని మనం చాలా విధాలుగా రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని, ఇట్లా చాలా రకాలుగా కూడా రాసుకోవచ్చు. ఇంకొక ఐడెంటిటీ, దాని తర్వాత ఐడెంటిటీ ఏంటంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఇది కూడా దాన్ని బట్టి రాసుకోవచ్చు. మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ డెఫినేషన్ బట్టి సీకెంట్ థీటా ఏమవుతుంది, సీకెంట్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ AC బై BC. దాని నుంచే ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా అంటే AC/BC హోల్ స్క్వేర్. టాన్ స్క్వేర్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ AB హోల్ స్క్వేర్ బై BC స్క్వేర్ ఈక్వల్స్ టు AC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్ బై BC స్క్వేర్. పైథాగరన్ థియరం నుంచి AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్స్ టు AC స్క్వేర్. దెన్ AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్. దీన్ని సబ్స్ట్రాక్ట్ చేసాం, తీసుకోవచ్చు.
అప్పుడు ఇదే బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ 1. ఇది కూడా ప్రూఫ్ తెలిసిపోయింది. ఇంకొక ఐడెంటిటీ వచ్చేసి cosecant స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఈ ప్రూఫ్ కూడా సేమ్ పై రెండు హెల్ప్ చేసినా అలా చేసేసుకోవచ్చు. ఈ రేషియోస్ ఐడెంటిటీస్ సరిపోతాయని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత మీకు చెప్పేసాను సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్స్ టు కాస్ థీటా అని. అది ఎలా కూడా చూపించాను. కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్స్ టు సైన్ థీటా అని. అలాగే tan 90 మైనస్ థీటా ఈక్వల్స్ టు కాట్ థీటా. cot 90 minus theta equals to tan theta. Secant 90 minus theta equals to cosecant theta. Cosecant 90 minus theta equals to secant theta. ఇవి వాల్యూస్. అలాగే మనం ఇందాక చూస్తాం సైన్ థీటాని 1 by cosecant theta అని కూడా రాయచ్చు. కాస్ థీటాని 1 by secant theta అని కూడా రాయచ్చు. tan థీటాని 1 by cot theta అని కూడా రాయచ్చు. ఇవి బేసిక్